నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి1324. అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా ఆవుకి పురుగులు పడినాయి. దానికి సీజన్ వచ్చిందంటే చాలు ముక్కులో పురుగులు పడతాయి. సో ఎందుకు అని ఆలోచిస్తే మామూలుగా మోగుతాడు ఉంటుంది కదా ఆవు కన్నాక. సో మోగుతాడికి దాని ముక్కుకి ఒక మోషన్ అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ రాకపోతుంది. సో రాకైన వెంటనే ఇమ్మీడియట్గా ఈగేదో వచ్చి అక్కడ ఎక్స్పెక్ట్ పోతుంది. మార్నింగ్ అంతా పురుగులు పడిపోతాయి. ఇంకంతే, కావాల్సినంత గాయం చేసేసిపోతాయి. ఇమ్మీడియట్గా మనం చూసుకోవాలి. చూసుకోకుంటే కొంచెం మైనర్ గాయం అనేది కొంచెం మేజర్ గాయంగా మారిపోతుంది అనమాట. వుండ్ అట్లా అయిపోతుంది. ఇంకా మనకి ఎలాగో నాప్థలిన్ బాల్స్ ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం అనమాట. గొర్రెలకు ఆవులకు అవసరం అవుతుంది అనేసి. సో ఇంక ఈజీగా నాప్థలిన్ బాల్ తీసుకొని సాల్ట్ పసుపు మిక్స్ చేసేసి దానికి పెట్టేస్తాం. ఇంకా మామూలుగా గొర్రెలకు కానీ దూడకు కానీ ఏదో మేనేజ్ చేసేస్తాం. కానీ ఇట్లా వీటికి మందు పెట్టాలంటే కొంచెం కష్టం. అంటే ఎక్కడైనా ఉంటే కడుపుకో లేదంటే మెడ వైపునో అంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ ముక్కు దగ్గర కదా, సో పెట్టించుకోవన్నమాట. ఇంక మందు వచ్చేసి అదే నాప్థలిన్ బాలు, సాల్ట్, పసుపు 3 మిక్స్ చేసి దంచి ఒక పేపర్లో వేసుకొని వెళ్తున్నాను అనమాట. అంటే గాయం కనీసం 3 to 4 days మనం పెట్టాల్సి వస్తుంది కాబట్టి అంతా ఒకేసారైనా దంచుకొని పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఆ ముక్కు ఎలా ఉందో. ఇంకా అంత క్లియర్గా మీకు ఎగ్జాక్ట్గా చూపిలేదు. దాంట్లో పురుగులు ఉన్నాయి. అబ్బా స్వామి, కనిపిస్తుందా? అసలు స్మెల్ వస్తుంది, ఘోరమైన స్మెల్. వద్దులేండి, ఇంకా దాన్ని తలుచుకుంటున్నా ఎట్లనో ఉంది. ఈ దూడ వచ్చేసి ఇంకో ఆవుది, నల్ల ఆవుది. ఇది దాపుకుంటుంది. దీని దూడ ఆడ పడుకొని చూడండి, దాన్ని వీళ్ళమ్మ దాపుకుంది అనమాట. మేబీ అందుకే ఇది దాపుకుంటున్నట్టుంది. ఇది ఇచ్చేది ఒక పూట, ఆ రోజునే అది దాగేస్తుంది. ఇంకేమంటే మా అత్తయ్య అల్లి అని చెప్పినా కూడా నేను వదిలేసాను. వండుకోనిలే పాపం, దూడే కదా ఎక్కడ పోతుంది అనుకొని దీనికల్లా చూడుచుకోవద్దామా, దాన్ని పట్టుకోవద్దామా, నేను దొబ్బుతుందని నేను అట్లా మేనేజ్ చేసుకుంటా. అది వాళ్ళ అమ్మ వచ్చేసి యాక్చువల్గా అది ఇక్కడ తాగుతుంది. ఇంకా దూడకి పండగ. ఇంకా ఆవు సంగతికి వస్తే చూడండి, మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర పోయి తాగుతుంది. ఇంకా అదే ఆ పురుగులు పడిన ఆవు దగ్గరికి వస్తే ఫస్ట్ దాన్ని మోగుతాడు కట్ చేసి దానికి సింబార వేస్తున్నాడు అనమాట మా మామ. ఆ సింబార వేసినప్పుడు మా అత్తయ్య మా మామయ్యని తిడుతుంది చూడండి. మా మామయ్యకి ఎట్లుంటుందో కానీ నాకు మాత్రం తెగ నవ్వు వస్తుంది అనమాట. ఏవేవో అంటుంది వాళ్ళ మధ్య. ఆ కన్వర్జేషనే కొంచెం కామెడీగా నాకు అనిపిస్తుంది. నువ్వు అట్లా చేస్తావు, నిదానంగా చేస్తావు, నువ్వు ఫాస్ట్గా చేయవు, ఎంతసేపని పట్టుకోవాలి, ఫాస్ట్గా కానీ అని మా అత్తయ్య అంటది. మా మామ మాత్రం అట్లా కాదు, దాన్ని నీట్గా కదలుకోకుండా తాళనేటి ఊడిపోకుండా అట్లా పెట్టేసి, ఇంకా దానికి గాయమైంది కదా, సో దాన్ని అది ఎంత దరిద్రంగా ఎంత ఘోరంగా ఎంత స్మెల్ వచ్చినా కూడా నేను అవమానించట్లేదు, నేను చెప్తున్నాను మీకు జస్ట్ వర్ణించడానికి మాత్రమే. ఉన్నా కూడా మా మామ దాన్ని చేత్తో పట్టుకొని దాన్ని అంతా తీసి నీట్గా క్లీన్ చేసి చేత్తో అయినా ఒక క్లాత్తో అయినా తర్వాత దానికి మందు పెడతాడనమాట. నేను ఎన్నో చోట్ల చూసిన, కొన్ని చోట్ల నాకు చేత కాదు నేను పక్కకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే మన ఆవులని మన గొర్రెలని మన వాటిని ఏవైనా కానీ చూసుకోవాలి, లేదంటే మనమే లాస్ అవుతామని అర్థమయ్యాక భరించడం స్టార్ట్ చేశాను అనమాట. అది దాని మందు పెట్టినప్పుడు అని ఒక్కసారి అనిందబ్బా, మొత్తం నా మొహానికి నా మా అత్త మొహానికి పడింది. నేనంటే ఇంకా ఇట్లా ఫిక్స్ అయిపోయాను, ఇంకా మనం చూసుకోవాలి లేదంటే దక్కవు అనేసి నేను ఫిక్స్ అయ్యాను. సో ఇంకా అట్లా మూవ్ అని అయిపోయాను. అంటే వామిట్స్ కానీ అన్నం తినేటప్పుడు గుర్తుకు రావడం అట్లాంటివి ఏమి ఉండవు అనమాట నాకు. మా అత్తయ్య అన్నం కూడా తినలే, అట్లనే ఆవులు తోలుకొని పోయింది. మళ్ళీ మధ్యాహ్నం కొంచెం అర్లీగానే వచ్చి తినింది అనమాట. మొత్తానికైతే మోగుతాడు వల్ల అట్లా జరిగిందనమాట. వుండు పెద్దదిగా అయిపోయింది. అంతేకాదు, ఒకవేళ మనము ఈ నాప్థలిన్ బాల్స్ అనేది పెట్టేసాం కదా అనేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండకండి. అంటే నేను మళ్ళీ పెట్టమని చెప్పట్లేదు. నైట్ కట్టేసే ముందర ఒకసారి బ్యాటరీ వేసి దాని గాయం కల్లా చూడండి, కొంచెం మెరిచినట్టు కనిపించిందంటే ఆ ఈగ అనేది వచ్చి అక్కడ ఎగ్స్ పెడుతుంది అనమాట. అట్లా ఎగ్స్ ఒకవేళ ఉంటే మెరిచినట్లు ఉంటుంది. అప్పుడు దాన్ని తీసేస్తే పురుగులు పడుకోకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువ గాయం అయితే మానిపోతుంది.
మానిపోయినా కూడా ఆ పురుగులు నుండి పడతా ఉన్నాయి అనుకోండి, ఇంకా అంతే, మనం వేస్తాంటాం అవి పడతాంటాయి. సో చూసుకోవాలి. ఇంకా మందు పెట్టినాక బ్లీడింగ్ అయిందనుకోండి చమురు వేయండి. ఒకవేళ చమురు వేసాక మళ్ళీ పేడ పెట్టండి, ఎందుకంటే కాకులు ఉండనియవు. అందులోని ఇది కూడా నాక్కోకుండా ఉండదు, ముక్కు దగ్గరే కదా, కాబట్టి పేడ పెట్టండి, నాకదు. కాకులైనా కూడా పీకవు. అండ్ మామూలుగా గొర్రెలకైనా కుక్కలకైనా నేను చాలా వీడియోస్లో చెప్పిన, ఇట్లనే గాయాలుంటే పెట్రోల్ కూడా పోయొచ్చు. అంటే చిరంజి తీసుకొని మెల్లమెల్లగా ఇడ్చడం, నాక్కోకూడదు. అంటే ఇమీడియట్గా ఆరిపోతుందిలేండి, కొద్దిసేపు పట్టుకుంటే చాలు. ఇంకా ఆ పని అయిపోయాక మా మామయ్య దగ్గర మా పాపని వదిలేసి మేము ఇంకా గడ్డి పోయినామన్నమాట. అంతా బాగా ఇడ్లిచ్చి వేస్తున్నాము. అంటే దీంట్లో ఏం మట్టి అట్లా ఏం లేదు, ఆల్రెడీ పట్లర్ కొట్టినా కూడా ఇది చచ్చిపోకుండా అట్లనే బతికిందనమాట, వేర్లతో శుద్ధ. అంతే, పీగడానికి కూడా పెద్ద కష్టం ఏం లేదు. ఏదో తీగలాకులు లేదంటే ఇంకేమైనా ఆకులు వేరేటి ఉంటే కొంచెం కష్టం ఉంటుంది, కానీ ఈ ఎన్నద్దలాకు, చెంచలాకు, పలకలాకు కష్టం ఏమీ కాదు. గురగాకు అయితే కావాల్సినంత ఉంది, కానీ గురగాకు వేయకూడదు. పాలిచ్చే ఆవులకి కావాల్సినంత దాంట్లో మోషన్స్ అవుతాయి. ఇంక ఇది వచ్చేసి దానికి మందు పెట్టినాక సెకండ్ డే అనమాట. సో మళ్ళీ నేను మా అత్త ఇద్దరం కలిసి పెడుతున్నాం. ముక్కు అటువైపుకి పెట్టింది, గాయం ఉన్నది. సో అటు వెళ్ళి నేను పెడుతున్నాను అనమాట. సో క్యూర్ అయింది ఆ వుండ్ అనేది, బాగానే డిక్రీజ్ అవుతూ ఉంది. పొక్కు కట్టింది. సో నేను ఫస్ట్ ఆ పొక్కును పైన జస్ట్ ఒక లేయర్ ఉంటుంది, దాన్ని తీసేసి ఒక పుల్లతో తర్వాత మందు పెట్టేసినాను అనమాట. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ నేను వాయిస్ ఇస్తున్నప్పుడు మా పాప కొంచెం అల్లరి చేసింది, అని అరచడం. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా అత్తయ్య ఎట్లంటే అట్లా పట్టుకుంటుంది, అవి ఒకసారి దొబ్బడం కూడా జరుగుతుంది. ఆ మొద్దులో 2 సార్లు మిస్ అయిందనమాట. నేను లేకుండా ఉన్నప్పుడు దానిలో పై గడవడం అట్లాంటివి చేసినప్పుడు అవి అటు ఇటు డ్యాన్స్ ఎత్తాయి, దొబ్బుతాయి. మా అత్తయ్య పడుతుంది, మళ్ళీ లేస్తుంది, కూర్చుంటుందని కూర్చోదు, మళ్ళీ అదే పని చేస్తూ ఉంటుంది అనమాట. మామూలుగా ఇవి అస్సలు పై కడిగించుకోవన్నమాట. 2 ఆవులు అంటే 2 ఆవులు అంతే. అంటే ఇప్పుడు కట్టేసిన, అంటే ఇప్పుడు మందు పెడుతున్నామే, అదైనా బాగానే కడిగించుకుంటుంది. ఆ నల్లావు మాత్రం దేవుడా, ఇంక దీనికి మాత్రం ఫస్ట్ రోజు మాత్రం మందు పెట్టే రోజు నాకి, మా మామయ్యకి, మా అత్తయ్యకి తల ప్రాణం తోక్కొచ్చింది. అస్సలు ఉండదు, ఎగురుతుంది, దొబ్బుతుంది. నేను అసలు కొన్ని పెట్టలేదు వీడియోస్, ఎందుకు మళ్ళీ నాకే ఆడొస్తుంది తలకాయ నొప్పి అనేసి.